ట్రంప్ అన్ప్రెడిక్టబుల్. ఈవెన్ ఇప్పుడే కాదు, అసలు ఈ టారిఫ్ల గోల వచ్చినప్పుడు కెనడా, మెక్సికో పైన టారిఫ్స్ విధించి మళ్ళీ వెంటనే వితిన్ 24 hours దాన్ని ఆపాడు. సో అందువల్ల ట్రంప్కి ఇది కొత్త కాదు, ఇలా అన్ప్రెడిక్టబుల్గా ఉండడం. అది కూడా ఒక వ్యూహం. అంటే అంతుపట్టని అయోమయ పరిస్థితిని క్రియేట్ చేయాలి అన్నది ట్రంప్ లక్ష్యం. సో అందువల్ల ఇప్పుడు దీనికి రీజన్ ఏంటి అంటే, ట్రంప్ అఫీషియల్గా ఇచ్చింది 90 రోజుల పాస్. అంటే ఈ టారిఫ్స్ 90 రోజుల పాటు అమల్లోకి రావు, ఎక్సెప్ట్ చైనా. అన్ని దేశాలపైన కాదు, చైనా పైన మరికొన్ని దేశాలపైన ఉంటాయి, కానీ ప్రధానంగా అత్యధిక దేశాలపైన ఈ పాస్ విరామాన్ని ప్రకటించాడు. దానికి ట్రంప్ చెప్పిన రీజన్ ఏంటి అంటే, 75 దేశాలు అమెరికాతో సంప్రదించాయి. సార్ మేము ఒప్పందం కుదుర్చుకుంటాం సార్, ప్లీజ్ సార్ అని అంటున్నాయి. సో తవ్వకస్తున్నాయి. 75 దేశాలు అమెరికాతో